వెల్కమ్ బ్యాక్ టు గుప్త గుహలో రహస్యపత్రం ఎపిసోడ్ 3 శిలా శబ్ద రహస్యం. వీరన్న పత్రాన్ని అధ్యయనం చేస్తూ పాతకోట శిథిలాలకు చేరుకున్నాడు. అక్కడ గోడపై పత్రంలోని చిహ్నం శంఖం ఉన్న కంచె ఒకటి కనిపించింది. ఇది అదే శంఖం గుర్తు. దీని వెనకే ఏదో ఉందనిపిస్తుంది అని అక్కడ ఒక రాళ్ళని నొక్కంగానే క్రింద బ్రిలం ఒకటి తెరుచుకుంది. అది ఒక అంతర్గృహ ప్రవేశంగా కనిపించింది. అది చాలా చీకటిగా ఉంది. అక్కడ ఓ శిలాఫలకంపై పత్రంలోని పదాలు చెక్కబడి ఉన్నాయి. పక్కన ఓ శబ్దం వినిపించే రాళ్ల కూడా ఉంది. శబ్దం చెరసాల శిలలో మూలపడింది. ఆ శబ్దమే ద్రోహాన్ని బహిర్గతం చేస్తుంది అని వ్రాయబడి ఉంది. తనతో తీసుకొచ్చిన ధ్వని మోపిని గోడ దగ్గర ఉంచాడు. నెమ్మదిగా ఓ రహస్య రాగం వినిపించింది. అంతర్గత గదిలో ఓ మహిళ మూలుగుతున్న శబ్దం. వీరన్న గోడను నొక్కి గది తెరిచాడు. లోపల ఉన్నది ఒక యువతి. ఆమె గొలుసులతో బంధింపబడి ముఖంపై గాయాలతో ఉన్నది. మీరు ఎవరు? ఇక్కడ ఎలాగ బంధింపబడ్డారని వీరన్న అడిగాడు. నేను రాజభవన సంగీత కళాకారిణి రత్నావళిని. రాజుగారి సభలో గానం చేయాలని పిలిపించారు. కొందరు మంత్రులు కుట్ర పన్ని నన్నిక్కడ తెచ్చి బంధించారు అని రత్నావళి చెప్పింది. ఎవరా మంత్రులు? దేనికోసం అని వీరన్న అడిగాడు. భాస్కరుడు. అతనికి ఓ రహస్య పత్రం గురించి తెలిసింది. నేను తప్ప దాన్ని సంగీత రాగాల్లో ఎవరూ గుర్తించలేరని అతను భావించాడు. ఇదిలా ఉండగా రాజభవనంలో రాజగురు మృతదేహ దహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సేవకులు రహస్యంగా పత్రాన్ని రాజుగారి చుట్టూ ఉన్న అందరికీ పంచిపెట్టసాగారు. ఇంకొన్నాళ్లలో రాజు మన మాట వినడు. అతన్ని తొలగించాల్సిన సమయం దగ్గర పడుతుందని భాస్కరుడు అతని అనుచరులతో చెప్పాడు. అందరూ తల ఊపారు. కానీ వారికే తెలియకుండా వారి మధ్య ఒక గూఢాచారి ఉన్నాడు. వీరన్న ఆమెను గుహ బయటకు తీసుకుని వచ్చాడు. ఆమె గాత్రం ద్వారా పత్రంలోని సంకేతాన్ని మళ్లీ పాడమన్నాడు. అప్పుడు రత్నావళి ఇలా పాడసాగింది. 4 దిక్కులలో నిలిచిన మౌనమే ద్రోహి పలికిన శబ్దమని. నిశ్శబ్దంగా ఉన్న వారే తప్పులు చేసిన వారు అని దాని అర్థం చెప్పింది. అంటే ఎవరు స్పందించరో వారే అసలైన ద్రోహులు అన్నమాట అని వీరన్న చెప్పాడు. రాత్రి వీరన్న తన గుర్రంపై రాజధాని వైపు దూసుకు వెళ్తున్నాడు. వెనకాల రత్నావళి కూర్చొని ఉంది. చీకటిలో కదులుతున్న గూఢాచారుల నీడలు అతనికి కనపడ్డాయి. వీరన్న తనలో తానేలా అనుకోసాగాడు. ఆ శబ్దం బయటికి వస్తే రాజ్యమే మారిపోతుంది. కానీ మౌనంగా ఉన్నవారే అగ్నిగోళాల్లా మండబోతున్నారు. తర్వాతి ఎపిసోడ్ మౌన సభలో మోసం త్వరలో.